హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ప్రపంచం. మనము నా ముందు వీడియోలో లలిత సహస్రనామాలు, వాటి అర్థాలు 12 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో 13వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. 13వ శ్లోకం ఏంటంటే, కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది. రత్నగ్రైవేయి చింతాక లోల ముక్త ఫలాన్విత అంటే రత్నముల చేత అలంకరించిన కంఠము నందు చింతాకు అనే కదులుచున్న ముత్యాలతో కూడిన ఆభరణము కలిగినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 14 చూద్దాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాళ రోమాళి లతా ఫలకుజద్వయి. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అనేది శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్థనములు కలది. నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి అంటే బొడ్డు అనేది పాదులోని నూగారు అనేది తీగకు పండ్ల వల్లే ఉప్పు జంట స్థనములు కలిగినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 15 చూద్దాం. లక్ష్యలో రోమలత ధారత సమున్నేయ మధ్యమ స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. లక్ష్య రోమాలత ధారత సమున్నేయ మధ్యమ కనబడుచున్న నూగారు అనడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము కలది. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్ర వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమును కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడతలు గలది. ఇప్పుడు శ్లోకం నంబర్ 16 చూద్దాం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాధామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్తటీ అంటే ఉదయ సూర్యుని రంగు వలె కుంకుమ పువ్వు రంగు వలె అగుపడు వస్త్రములతో వెలుగొందు కటి ప్రదేశము కలది. రత్నకింకిణికారమ్య రసనాధామ భూషిత అంటే రత్నములతో కూడిన చిరుకంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 17 చూద్దాం. కామే సజ్ఞాత సౌభాగ్య మాధవోరుదయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. కామేశ్వర జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అంటే కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడవు కలిగినది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారములతో ఒక్క మోకాళ్ళతో ప్రకాశించుచున్నది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 18 చూద్దాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మవృష్ట జయిష్టు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అంటే ఆరుద్ర పురుగుల చేత చుట్టూను పొదుగబడిన మన్మధుని యొక్క అమ్ముల పొదలతో ఉప్పు పిక్కల గలది. గూఢగుల్ఫ నిండైన చీల మండలము గలది. కూర్మవృష్ట జయిష్టు ప్రపదాన్విత తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునువును గెలుచు స్వభావము గల పాదగ్రములు కలిగినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 19 చూద్దాం. నకదీతి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. నకదీతి సంచన్న నమజ్జన తమోగుణ గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం కలిది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మముల గలది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 12 చూద్దాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవతి. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే ధ్వని చేయుచున్న మణుల గల అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది. మరాళీ మందగమన అంటే హంసవలే ఠీవీ నడక కలిగినది. మహాలావణ్య సేవతి అంటే అతిశయించిన అందమును గని లేదా నిధి అని అర్థం. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియోలో మనం శ్లోకం నెంబర్ 20 వరకు చూసాము. మిగిలిన శ్లోకాలు వాటి అర్థాలు నేను వేరే వీడియోలో పోస్ట్ చేశాను. మీరు దీనికి ముందు నేను ఇంకా 2 వీడియోస్ని పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.